హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ ఏమిటి అంటే, మంచి వాళ్ళకే అన్ని కష్టాలు ఉంటాయి. మంచోళ్ళకే ఎక్కువ బాధలుంటాయి. మోసాలు జరుగుతూ ఉంటాయి. సో, ఈ ఏదైతే మంచి చెడుల గురించి మాట్లాడుకుంటే చూడండి, ఒక్కసారి మీరు యుటిలైజ్ చేసుకోండి. నీ చుట్టుపక్కల కావచ్చు, మీ ఫ్యామిలీలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు. ఏ వ్యక్తి మంచి వ్యక్తి ఉంటాడో, ఏ వ్యక్తి డబ్బు ఎవరికీ మోసం చేయడు. తన పాటికి తను ఉంటాడు. నిజాయితీగా ఉంటాడు. సో, ఎవరైనా సరే మంచి వ్యక్తి అంటే ఎవరిని మోసం చేయకుండా తన పాటికి తను ఉంటూ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరి సాహసం చేయకుండా ఒక ఫ్రెండ్‌షిప్ కావచ్చు. తను ఒక్కడే ఉంటూ ఒక రూపాయి ఖర్చు చేయడు. ఒక రూపాయి ఖర్చు చేపించుకోడు. సో, తన కష్టంతో తనే ఉంటాడు. ఎవరిని ఇబ్బంది పెట్టడు. తన దగ్గరికి వెళ్తేనే మాత్రమే అతను ఏదైనా రెస్పాన్స్ అవుతాడు. సో, చాలా మంచి వ్యక్తి అనుకోండి. అలా ఉన్నా కూడా కొందరు ఏదో ఒకటి పేరు పెడుతూ ఉంటారు. సరే. దేవుడనేవాడు ఏం చేస్తున్నాడు అంటే, చాలా మంచి వ్యక్తులకు తొందరగా పైకి తీసుకువెళ్తున్నాడు. అతనికి ఏ అలవాటు లేకున్నా సరే, అతనికి ఏ రోగాలు లేకున్నా సరే, చాలా మంచి వ్యక్తి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా పైకి వస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఎవరిని మోసం చేయకుండా జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క రూపాయి ఎవరిని ఖర్చు పెట్టకుండా, తను పెట్టుకునొక ఖర్చు పెట్టకుండా, ఖర్చు పెట్టుకునకుండా, తన పాటికి తను ఉంటూ నిజాయితీగా సంపాదిస్తూ, ఎవరిని మోసం చేయకుండా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళనే ఎక్కువ తొందరగా పైకి తీసుకువెళ్తాడు దేవుడు. చూడండి బాగా. ఈ ఏదైతే చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, లేదా ఇంకా చాలా ఘోరాలు, మోసాలు ఇవన్నీ చేసేవాళ్ళు మాత్రం చాలా బిందాస్‌గా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా జీవిస్తున్నారు. కానీ మంచి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఫాస్ట్‌గా పైకి వెళ్తున్నారు. సడెన్‌గా, స్పాట్‌గా ఏ రోగాలు లేకున్నా సరే ఈ వ్యక్తి బాగున్నాడు అనుకునే లోపే స్పాట్‌ల తీసుకుపోతున్నాడు దేవుడనేవాడు. ఇలా ఎందుకవుతుంది? మంచి వ్యక్తులకి ఎందుకు ఇన్ని కష్టాలు? చూడండి మీరు ఎవరైనా ఒక హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళకే అనడం కావచ్చు. లేదా ఎవరైనా అడిగినప్పుడు డబ్బులిస్తున్నారంటే వాళ్ళనే మోసం చేసేవాళ్ళు కావచ్చు. చెడ్డవాడికి ఏ బాధలు లేకుంటాయి. చెడ్డవాడి దగ్గర ఎవ్వరు వెళ్ళరు. ఎందుకంటే అతను చెడ్డవాడు కాబట్టి. మంచి వ్యక్తులకి మోసాలు జరుగుతాయి. మంచి వ్యక్తులకి ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు. ఒక్కసారి ఇస్తున్నప్పుడు దాన్ని ఒక్క ఒకసారి, 2 సార్లు అడిగి తన హెల్ప్ తీసుకొని మళ్ళీ అడగకుండా ఉండని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇస్తున్నాడంటే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇస్తున్నారు కదా అని పదే పదే అడగడం అది చాలా తప్పు. సో, కొన్ని కొన్ని సార్లు అందరూ ఒకటే తీరు ఉండరు. మనసనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఏ వ్యక్తి కూడా నీ పనులు విన్నప్పుడు ఎంత బాగా రెస్పాన్స్ అవుతావో, ఎంత బాగా మాట్లాడతావో, నీ పని చేయకుండా ఉండనప్పుడు కూడా అలాగే ఉండాలి. ప్రతిసారి నేను లవ్ చేయాలంటే కాదు. కొన్ని కొన్ని సార్లు చేయడానికి కుదరదు. ప్రతిరోజు నీతో ప్రేమగా మాట్లాడాలి అంటే, అదే ప్రేమ రేపు కూడా ఇదే విధంగా ఉండాలి అంటే కాదు. ఏదో ఒక సమస్యలైతే ఉంటాయి. సో, ప్రతిరోజు ఒకటే విధంగా ఉండడు కాబట్టి దేవుడనేవాడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఒక్క మంచి వ్యక్తులను తొందరగా పైకి తీసుకువెళ్తున్నాడు. ఇది నిజంగా. సో, ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళో, బిందాస్‌గా అందరిని మోసం చేసి సంపాదిస్తున్న వాళ్ళు అందరూ ఇంకా బతికే ఉంటున్నారు. దేవుడు అలాంటోడు ఏం చేస్తాడు? మంచి వ్యక్తులనే తొందరగా పైకి తీసుకెళ్తాడు. ఒకవేళ ఇది అబద్ధం అయితే మీ చుట్టుపక్కల ఉన్న కావచ్చు, ఏ అలవాటు లేకున్నా, ఎవరిని మోసం చేయకుండా తన పాటికి తను ఉంటూ నిజాయితీగా సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోయినారా? అనేది నీ కుటుంబంలో కావచ్చు, నీ ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, సో, నీ చుట్టుపక్కల కావచ్చు, లేదా నీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, ఒక్కసారి గమనించండి. ఈ వ్యక్తి మంచోడు అనేవాడు ఇంకా ఉన్నాడా? ఈ వ్యక్తి ఎవరిని మోసం చేయలేదు అనేవారు ఇంకా ఉన్నారా? పోయారా? అని ఒక్కసారి గమనించండి బాగా. నేను నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, ఏ అలవాటు లేకున్నా సరే, ఏ అలవాటు బ్యాడ్ హాబిట్ లేకున్నా సరే, వాళ్ళే తొందరగా వెళ్తున్నారు గానీ, బ్యాడ్ హాబిట్ ఉన్నవాళ్ళు ఇంకా మంచిగా అందరిని మోసం చేసిన వాళ్ళు, మోసం చేస్తున్న వాళ్ళు, అందరిని ముంచి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, బాగా బిల్డింగ్ కడుతూ, బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారన్నమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడనేవాడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఒక్కరికి మంచోళ్ళకి కష్టాలుంటాయి, మంచోళ్ళకే జరుగుతాయి. చెడ్డవానికి ఎవరు లవ్ చెయ్యరు. చెడ్డవానికి ఎవరు తన దగ్గరికి వెళ్లరు కూడా ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే తన దగ్గర వెళ్లరు, మాట్లాడరు. ఏం జరిగినా మంచి వ్యక్తులకే జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మీరు గూడంగా ఎక్కువ శాతం మంచిగా ఉండకండి. ప్రతి దాంట్లో మంచిగా ఉండకండి. ప్రతి దాంట్లో నిజాయితీగా ఉండకండి.
నిజాయితీగా ఎక్కువ శాతం మాట్లాడినప్పుడు శత్రుత్వం ఎక్కువ అవుతది కాబట్టి, ప్రతి దాంట్లో నిజాయితీ కాకుండా కొన్ని కొన్ని సార్లు అబద్ధాలు చెప్తేనే బాగుంటాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని ప్రతి దాంట్లో నిజాయితీగా చెప్తున్నా అంటే తొందరగానే బతకలేవు. ఇది గుర్తుపెట్టుకో. సో, అన్నీ గమ్మున కళ్ళు మూసుకొని నువ్వు జీవించాలే తప్ప, ప్రతిదీ నేను ధైర్యంగా ఉంటా, నేను నిజాయితీగా ఉంటా అంటే భూమి మీద ఉండవు. నిజాయితీగా ఉంటే ఎక్కువ రోజులు ఉండరు భూమి మీద. ఇది కన్ఫర్మ్ తెలుసుకునేది ఏమిటి అంటే, నిజాయితీగా ఉన్నవాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏ అలవాటు లేకున్నా మంచిగున్న వ్యక్తి స్పాట్‌గా ఆన్ ద స్పాట్‌గా ఏదో ఒక రోగమొచ్చి, లేదా ఒక హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.